జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో సకల విద్యా ప్రాప్తికి, మంచి తెలివితేటలకి, మనకి చదవగానే బాగా బుర్రకి ఎక్కే విధంగా ఒక చక్కటి హనుమాన్ యొక్క మంచి మంత్రము ఉందండి. ఈ మంత్రం కనుక ప్రతిరోజు మనము పిల్లల చేత కనుక చదివించగలిగితే పిల్లల్లో మంచి విద్యాబుద్ధులు అనేవి వస్తాయి. మంచి తెలివితేటలు, సృజనాత్మకత అనేది పెరుగుతుంది. ఏ పోటీ పరీక్షలకు వెళ్ళినా, ఏ రంగంలో అయినా సరే వాళ్ళు మంచి విజయం సాధించాలి అంటే హనుమంతుని యొక్క ఈ మంత్రము అనేది ప్రతిరోజు కూడా పిల్లల చేత చదివించగలిగితే వాళ్ళ జీవితాల్లో మంచి అభివృద్ధి అనేది కనిపిస్తుందండి. అయితే చదివిన వెంటనే మనకు వచ్చేయాలి అనుకోవటము అతిశయోక్తి అండి. మనకి ఈ విధంగా చదివించడం వలన ఆ దేవుని కృప వలన కంపల్సరీగా పిల్లల్లో మంచి విద్యాబుద్ధులు అనేవి పెరుగుతాయి అనడంలో మాత్రము సందేహం అయితే లేదండి. కనుక ప్రతిరోజు మనము ఈ మంత్రాన్ని చదివించడం వల్ల వాళ్ళు పెద్దయి మంచి పొజిషన్లోకి తప్పకుండా సెటిల్ అవి తీరుతారండి. కాకపోతే నమ్మకంతో మనం మన పిల్లలకి ఈ మంత్రాన్ని కనుక రోజు కనుక చదివించగలిగితే తప్పకుండా వాళ్ళ యొక్క బుద్ధి అనేది వికసిస్తుందండి. చదువులో మంచిగా రాణించడానికి కూడా అవకాశము అనేది ఉంటుంది. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. ఈరోజు మన వీడియోలో అంతటి పవర్ఫుల్ విద్యావ్యాప్తికి, మంచి తెలివితేటలకు, సృజనాత్మకకు సంబంధించిన ఈ చక్కటి మంత్రాన్ని కనుక మనము పిల్లల చేత రోజు చదివించగలిగితే తప్పకుండా వాళ్ళ జీవితాల్లో మంచి మంచి మార్పులు అనేవి హనుమంతుని దయ వలన తప్పకుండా కలుగుతాయండి. వాళ్ళు పెద్ద అయిన తర్వాత మంచి ఉద్యోగము కూడా తప్పకుండా సంపాదించి తీరగలుగుతారండి. మంచి ఆదాయము కూడా ఉంటుంది. ఆ మంత్రము ఏమిటంటే పూజ్యాయ వాయుపుత్రాయ వాగ్దేశ వినాశన సకల విద్యాం కురమే దేవ రామదూత నమోస్తుతే. పూజ్యాయ వాయుపుత్రాయ వాగ్దేశ వినాశన సకల విద్యాం కురమే దేవ రామదూత నమోస్తుతే. పూజ్యాయ వాయుపుత్రాయ వాగ్దేశ వినాశన సకల విద్యాం కురమే దేవ రామదూత నమోస్తుతే అనే ఈ చక్కటి మంత్రాన్ని కనీసం రోజుకి 3 సార్లు అయినా పిల్లల చేత మనం పఠించగలిగితే చాలా మంచి అద్భుతాలు అనేవి జరుగుతాయండి. ఒక్కసారి వాళ్ళ నోటికి వచ్చేస్తే వాళ్ళే అవలీలగా కూడా ఈ మంత్రాన్ని చదువుతూ ఉంటారండి. చాలా బుద్ధి కలిగిన పిల్లలు కూడా ఈ మంత్రం చదివించడం వల్ల మంచి విద్యాబుద్ధులు అనేవి తప్పకుండా వాళ్ళకి కలుగుతాయి అనడంలో అతిశయోక్తి లేదండి. ఏదైనా సరే మనము నమ్మకంగా ప్రయత్నిస్తే ఏ పనైనా కూడా తప్పకుండా సక్సెస్ అవుతుందండి. నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్.